హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఉదయాన్నే మొక్కల పని పెట్టుకున్నానండి ఈరోజు. 1 మంత్ పైనే అయిపోయిందనమాట. నేను ఇవన్నీ మొక్కలన్నీ క్లీన్ చేసుకొని బాల్కనీ అంతా కూడా డ్రై లీవ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి 1 మంత్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వస్తుంది కదండి. మనం వాటర్ డైలీ కూడా 2 పూట్ల పోస్తేనే మొక్కలనేవి మనకి మార్చి ఎండింగ్ నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ఒక్క పూటైనా సరే రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా సమ్మర్లో ఎక్కువగా హాలిడేస్ వస్తూ ఉంటాయి. పిల్లలతో పాటు ఊర్లకి వెళ్తుంటాము. పిల్లలు పెద్దయినా కూడా అండి ఎట్లయినా ఒక 10 డేస్ 15 డేస్ అయినా సరే ఊర్లకి వెళ్తుంటాం కదా. అలాంటప్పుడు మన మొక్కలు అనేవి పాడవకుండా ఉండటానికి మల్చింగ్ చేస్తున్నానన్నమాట. అంటే డ్రై లీవ్స్ ఉంటాయి కదా, నా మొక్కల్లో ఎండిపోయిన ఆకులతోటే ఆ మొక్కల మొదటి భాగంలో ఎండాకులతో అన్నీ మనం పెట్టేశామంటే వాటర్ మనం ఒక 2 డేస్ ఇవ్వకపోయినా కూడా వేరనేది మనకి దెబ్బతినకుండా మొక్క అనేది చనిపోకుండా ఉంటుందన్నమాట. ఇంత కష్టపడి చిన్న కొమ్మ పెరగాలంటేనే మనకి 1 మంత్ అవుతుందండి. చిన్న మనీ ప్లాంట్ స్టెమ్ పెరగాలంటేనే అది బతకాలన్నా కూడా చాలా టైం పడుతుందన్నమాట. మనీ ప్లాంట్ అనే కాదు, ఏ ప్లాంట్ అయినా కూడా ఏదైనా మొక్క ఎదుగుదలకి నీళ్ళు, మట్టి, సూర్యరశ్మి వీటితో పాటు మనం వాటికి ఇచ్చే కేరింగ్ ప్రతిరోజు కూడా వాటిని చెక్ చేసుకోవటం, వాటిని వాటరింగ్ ఇచ్చుకోవటం, ఎప్పుడైనా డ్రై లీవ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవటం, వాటికి కావాల్సిన పురుగు మందు, ఇలా పురుగు మందులు అలా ఏమేనండి. నేను నేచురల్గా పెస్టిసైడ్స్, పుల్లటి మజ్జిగ, కొన్ని కొన్ని పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివే ఇస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా. నార్మల్ వాటరింగ్ అయితే వింటర్ సీజన్లో 4 డేస్కి అలా పోస్తాను. సమ్మర్లో అయితే రెగ్యులర్గా ఒక్క పూటైనా సరే పోసుకుంటానన్నమాట. ఇవన్నీ కూడా కుండీల కింద అంతా కూడా మట్టి, డ్రై లీవ్స్ ఇలా ఉంటూ ఉంటాయండి. మనం ఎంత రెగ్యులర్ క్లీన్ చేసుకున్నా కూడా నాకేంటంటే ఆ మట్టి డస్ట్ కూడా ఉండటం ఇష్టం ఉండదనమాట. మనం ఒక్కటి కూడా కింద వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం మొక్కలు పెంచుకునేటప్పుడు వాటరింగ్ అది ఇచ్చుకోవటానికి కింద ప్రతి దానికి కూడా ప్లేట్ పెట్టుకుంటాను. లోపల వైపు ఉన్న వాటికైతే చక్కగా ఇలా స్టాండ్ లాగా మనకి ప్లే సిమెంట్ దిమ్మెలు, పాలిష్ రాళ్ళు వస్తుంటాయి కదా, అవి పెట్టేసేసుకొని ఇలా 1 బై 1 స్టెప్ వైజ్గా పెట్టేసుకుంటానన్నమాట. ఇవన్నీ కూడా చాలా వరకు నేను వాడని ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లోవి. ఇవి సిమెంట్ వచ్చేసి నేను ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు కొనుక్కున్నానండి. అప్పుడు వచ్చేసి అవి ఒక్కొక్కటి 50 రూపీస్ ఏమో పాట్ సిమెంట్దనమాట. అది ఎన్ని రోజులైనా సరే మొక్కలు చనిపోవు, మనకి బాగుంటాయి అన్నమాట. ఇవి ఎంట్రన్స్లో మొక్కలు అనమాట. ఈ ఎంట్రన్స్లో మొక్కలు కూడా నాకు చాలా ఇష్టమండి. మొక్కలంటే మీకు చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది నా వీడియోస్లో. చంటి పిల్లల్లాగా చూడాలన్నమాట ఆ మొక్కల్ని. అవన్నీ పనులు అయిపోగానే ఇల్లంతా కూడా సర్ది తుడిచేసేసుకొని మొత్తం పనులన్నీ చూసుకొని పూజ చేసుకుంటానండి. ఈ పూజ అది చేసుకున్న రోజు ఏంటంటే తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి వంట సెక్షన్ అనేది తర్వాత చూసుకుంటానన్నమాట. లేదంటే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకొని నేను పూజ అది చేసుకుంటానండి స్నానం చేసి. ఇవి వచ్చేసి మనకి కస్తూరి పూలు అంటారు కదా, ఇవి వడలిపోయినా కూడా అండి వాటర్ చల్లామంటే ఒక 10 మినిట్స్కి చక్కగా ఫ్రెష్గా అవుతాయన్నమాట. ఇవి ఎక్కువగా సమ్మర్ సీజన్లో ఇవే దొరుకుతాయన్నమాట. మామూలు డెలికేట్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం కోసుకుంటే పూజ టైం కూడా పాడైపోతూ ఉంటాయి. తర్వాత పండుమిర్చి పచ్చడి కోసమని అవన్నీ ఆరపెట్టుకున్నాను కదండి. ఈరోజైతే పచ్చడికి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. మనం తొడాలు తీసాక కూడా ఒక పూటంతా ఆరపెట్టుకోవాలండి, ఏదైనా చెమ్మ అది ఉంటే పోతుంది. ఇవి వచ్చేసి మన పండుమిర్చి 1 కిలోకి ఒక 200 గ్రామ్స్ ఉప్పు, ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వేసానండి. 1 కిలో క్వాంటిటీకి నేను. చింతపండు కిలోకి 1/2 కిలో వేస్తారు. మీరు కారం లేకపోతే అంటే మిరపకాయలో కారం లేకపోయిందంటే చింతపండు మనం 200 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఫస్ట్ ఉప్పు, పండుమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటానండి. తర్వాత వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర
ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుంటాను ఒక్కసారి. అమ్మ వాళ్ళు అలా అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ పండు మిర్చిని ఉప్పు అది వేసి కచ్చాపిచ్చిగా మిక్సీలో గ్రైండ్ పడతారు. తర్వాత చింతపండుని డైరెక్ట్‌గా కలిపేసేసి నెక్స్ట్ డే అనమాట ఆ చింతపండంతా నానిపోతుంది పండుమిర్చి ఉప్పు పచ్చడిలో. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి మళ్ళీ గ్రైండ్ చేస్తారనమాట. గ్రైండింగ్ చేసి మెత్తగా పక్కన పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటారు. పండుమిర్చి ఉత్తవి కూడా అండి అమ్మ అయితే మిక్సీ పట్టేసేసుకొని ఉత్త పండుమిర్చిలు ఉప్పు ఒక్కటే వేసి 1 కిలో, 2 కిలోలు అలాగా పట్టి పెడుతుంది. అందులో టమాటాలు, గోంగూర ఏది కావాలంటే అది మనం కూరల్లో, పప్పు ఇలాంటి వాటిల్లో కూడా కారం, ఎండుమిర్చి బదులుగా అవి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయంట. దోసకాయ పచ్చడి అలాంటి వాటిల్లో ఎవరైనా కూడా అలా ట్రై చేసే పనైతే ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పండుమిర్చి సీజను అయిపోతుంది కూడా. కొనేసి పెట్టుకొని మనం ఉప్పేసి పెట్టుకున్నామంటే చక్కగా ప్రతి పచ్చడి ఐటెమ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇవొచ్చేసి మునక్కాయల కర్రీ చేస్తున్నానండి. మా చెట్టు మునక్కాయలు చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. అందులో ఇప్పుడు సీజన్ కాబట్టి కాస్తున్నాయి. ఫస్ట్ ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ మగ్గాక మునక్కాయ వేసేసి మష్రూమ్ వేస్తున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్ మానేసామనమాట. మా హస్బెండ్ తినట్లేదు ఎలానో. ఆయన మానేశారు అయ్యప్ప మాల ముందు అప్పటినుంచి ఇంకా తినను అనుకున్నారట. ఎగ్ కూడా ఆయన తినట్లేదనమాట. మేమంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు ఎగ్ ఇలాంటి నాన్ వెజ్ నేనైతే మానలేదండి ఇంకా. మా హస్బెండ్ అయితే పూర్తిగా మానేశారనమాట. అందుకోసం ఇంకా ఒకళ్ళకి నాన్ వెజ్, ఒకళ్ళకి వెజ్ ఇన్ని రకాలు చేయలేము. నా ఒక్కదాని కోసం అలా చేసుకోవటం కూడా నాకు ఇష్టం లేదనమాట. అందుకే ఎక్కువగా నేను కూడా వెజ్ వైపుకే వచ్చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తినకుండా మనం తినాలనిపించదు కూడా. మామూలుగా ఇంట్లో చేసుకొని అలాగా మా పిల్లలు, బాబు ఉంటే మాత్రం నాన్ వెజ్ ఎప్పుడైనా సరే తెప్పిచ్చేసి వండుతూ ఉంటాను. ఇవి కూడా నాన్ వెజ్‌కి కూడా నేను పాత్రలు వేరుగా పెడతానండి. ఎందుకంటే అసలు పూర్తిగా మానేసి ఉన్న వాళ్ళైతే నాన్ వెజ్, వెజ్ వేరువేరుగా పెట్టుకున్నారంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం వండినట్లుంటుంది. మామూలుగా కూడా నేను నాన్ వెజ్‌కి 2 పాత్రలు విడిగా పెట్టుకుంటానండి. ఫస్ట్ నుంచి కూడా అలాగా అవి సపరేట్‌గా పెట్టేసేసుకుంటాననమాట. ఇవొచ్చేసి మందార ఆకులు తలకి పెట్టుకుందామనేసి మనం రెక్క మందారం ఏదైనా ఈవెన్ మందార ఆకుల్ని మెత్తగా మనం పెరుగు కానీ, మజ్జిగ కానీ అవి వేసేసి గ్రైండ్ చేసేసుకొని వీక్లీ వన్స్ లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారానికి 2, 3 సార్లైనా పెట్టుకోవచ్చండి. మనకి ఓపిక ఉంటే మనకి జుట్టు సిల్కీగా, స్మూత్‌గా ఉంటుంది. తలకి కూడా సమ్మర్‌లో చలువ చేస్తుందనమాట. మునక్కాయలను కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా పప్పుచారు అలాగా వేసుకోవచ్చు. మునగాకు కూడా రోటీల్లోకి వేయటానికనేసి తీసుకొచ్చానండి. ఇవి ముదురు మునగాకైతే కాదు. ఒక్కొక్క చోట అలా గ్రీన్ కలర్‌గా ఉంది కానీ లేతదే అనమాట. పల్లీలైతే అలా బాయిల్ చేసి ఉప్పేసి పోపు వేసేస్తాను. కొంచెం అది ప్రోటీన్ ఫుడ్ లాగా మనకి ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఇదొచ్చి పాలక్ కర్రీ అండి. పాలక్‌ను పన్నీర్ అనమాట. చపాతీలోకి మనం పన్నీర్ కూడా ఇలాగ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ ఇలా తీసుకున్నామనుకోండి, మనం ఓపెన్ చేసి వండుకోవటానికి బావుంటుందనమాట. పెద్ద ప్యాకెట్ 250 గ్రామ్స్ అలా కొనుక్కుంటే హాఫ్ వాడుకొని హాఫ్ అలా ఓపెన్‌గా ర్యాప్ చేసుకోవటం అలాగా అవుతుంది కదా! అందుకని నేను ఇలానే 100 గ్రామ్స్ ప్యాకెట్స్ ఒక 4, 5 తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా వెజిటేరియన్‌కొచ్చాక మష్రూము, పన్నీరు, మీల్ మేకరు ఇవే మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. నాన్ వెజ్ మానేసాం కదా అని ప్రోటీన్ వదిలేసుకోకూడదండి. వెజిటేరియన్‌లో కూడా మనకి పన్నీర్‌లో కానీ, మష్రూమ్స్‌లో కానీ నెక్స్ట్ ఈవెన్ నట్స్ ఈ పల్లీలు, పెసలు, శనగలు, రాజ్మా ఇలాంటివన్నీ ఎక్కువగా మనం మీల్ మేకరు రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో ఉండేటట్లు చూసుకోవాలనమాట. ప్రోటీన్ తక్కువయిందనుకోండి మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన స్కిన్ మీద ఎక్కువగా రింకిల్స్ రావటము, స్కిన్ ముడతలు వచ్చేసేయటము అంటే తక్కువ ఏజ్‌లోనే.
ఏదో మనం అంటే కొంతమంది ఏంటంటే తిండి దగ్గరికొచ్చేసరికి మనం చాలా వరకు ఏదో పచ్చడి, పప్పు ఇలా యేసుకొని తినేసాంలే, అన్నం తిన్నాము అన్నట్లుగా ఉంటారండి. కానీ వాళ్ళ బాడీలో బోన్ స్ట్రాంగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ రెగ్యులర్‌గా బాడీకి కావాల్సిన ఐరన్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్‌గా కరెక్ట్‌గా అందితేనే ఆహ్, బాడీ అనేది మనకి ఏదైనా ఒక చిన్న డిసీజ్ వచ్చినా కూడా తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండేటట్లుగా మనల్ని తయారు చేస్తుందనమాట. అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అంటే మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం ఉందనేసి. ఇలా మనకి తెలిసిన చిన్న చిన్న రెమెడీస్, చిన్న చిన్న ఫుడ్ రెమెడీస్ ద్వారా హెల్త్‌నైతే కొంతలో కొంతైతే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని నేను అనుకుంటాను. ఇలా ఇడ్లీ పిండి, దోస పిండిలో నేను పాలకూర పేస్ట్, బీట్రూటు, క్యారెట్ ఇలాంటివి దోసల్లో వాటిలో మనం యాడ్ చేసుకొని తిన్నామంటే డైరెక్ట్‌గా తినటం ఇష్టపడని పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మనం. దోస పిండిలో కానీ, ఇడ్లీ పిండిలో కానీ పాలకూర ఇలాంటి ఆకుకూరలు, మునగాకు ఇలాంటివి యేసుకున్నామంటే మనకి ఐరన్ అనేది చక్కగా బాడీకి అందుతుంది. సమ్మర్ వస్తుంది కదండీ! ఆకుకూరలు కూడా తొందరగా పాడైపోతాయి. అంటే మనం మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చేలోపు పాడైపోతూ ఉంటాయి. అందులో దొరకవనమాట. కొన్ని కొన్ని చోట్ల ఆకుకూరలు అవి కూడా సైజ్ తక్కువైపోతూ ఉంటాయి. అందుకని వీలైనన్ని వారు చిన్న చిన్న కుండీల్లో మెంతి కూర ఇలాంటివి పండించుకుంటే మనకు బావుంటుంది. తర్వాత ఈవినింగ్ స్నాక్‌గా పకోడీ చేస్తున్నానండి. చాలా రోజులైంది డీప్ ఫ్రై ఐటెమ్స్ అవి నేను చెయ్యను అని అనుకున్నాననమాట. ఎందుకంటే ఆహ్, మా నాన్నగారికి మొన్న కొంచెం హెల్త్ అది పాడైనప్పుడు చాలా రోజులు హాస్పిటల్‌లో అలా ఉన్నామండి. అప్పుడు ఆయిల్ ఫుడ్డు, కారం, ఉప్పు వీటన్నిటి తినకూడదు. ఇలాంటి అన్నిటి మీద ఎక్కువగా అక్కడ వాతావరణం అలా అన్నీ చూసి అట్మాస్ఫియర్ కొన్ని రోజులైతే మనం అవన్నీ కూడా అవాయిడ్ చేస్తాం కదా! ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా చేసుకోవటంలో తప్పు లేదనిపించింది. అప్పుడప్పుడు మన కోసం మనం బయట ఫుడ్ కంటే మన ఇంట్లో నేచురల్‌గా దొరికే ఆయిల్స్, ఫుడ్ ఐటెమ్స్ వీటితోటి ఎప్పుడైనా స్నాక్స్ అలా చేసుకుంటే హెల్త్‌కి ఏమి ఇబ్బంది ఉండదండి. మన బాడీకి ఆయిల్ కూడా అవసరమే అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.